హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను పికిల్స్ అండ్ మసాలాస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తిమీర చట్నీ అండి. ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. కొత్తిమీర వలన చాలా యూజెస్ ఉన్నాయి కదండి. ఐరన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి కొత్తిమీర వలన. ఇక్కడ మనం నాటు కొత్తిమీర తీసుకున్నాం అనమాట. ఇది వేడి వేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే నేను వేడి వేడి రైస్లోకి అయితే కలిపేసి తినేసానండి. చాలా టేస్టీగా ఉంది, నోరు ఊరిపోతుంది కదా. కొత్తిమీర ఫ్లేవర్ అంటేనే ఇంకా అందరూ ఇష్టపడతారు కదండి. ఇంకా ఇది తయారు చేసుకునే విధానము ఎలాగో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక 12 వరకు పచ్చిమిర్చి తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేయించేసానండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇక్కడైతే నేను ఒక స్పూన్ జీలకర్ర వేసానండి. నాటు కొత్తిమీర ఒక 3 కట్టలు తీసుకున్నానండి. చాలా లేతగా ఉందన్నమాట. ఒక 3 గుప్పెళ్ళ వరకు కొత్తిమీర అయితే అయ్యింది. చూసారు కదా ఇక్కడ ఎంత లేతగా ఉందో. ఇది ఆ వేగిన పచ్చిమిర్చిలో వేసేసండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చినట్టయితే చూసారు ఎంత బాగా మగ్గిందో. ఈ విధంగా మగ్గాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. అది వేరే బౌల్లోకి తీసేసి ఇక్కడ 5 టమాటోస్ శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టానండి. ఇదంతా ఒకసారి కలిపేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగేసి దానిలో యాడ్ చేసి మూత పెట్టి మగ్గనిచ్చాను. ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు తీసుకుని వేయించి చల్లారనిచ్చిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వేయించిన కొత్తిమీర పచ్చిమిర్చి ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక గుప్పుడు వెల్లుల్లి, సరిపడినంత కల్లుప్పు తీసుకున్నానండి. అలాగే టమాటాస్ కూడా ఈ విధంగా వేగిన తర్వాత మరీ లూజ్గా వేగకూడదండి. జార్లో వేసేసుకొని ఈ నువ్వుల పొడిని యాడ్ చేసేసి కచ్చపచ్చ పట్టడమేనండి. ఈ విధంగా అనమాట. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను. కొద్దిగా వెల్లుల్లి, అలాగే పోపులకి పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసానండి. జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసాను. కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేశానండి. పోపు అయితే చక్కగా వేగిపోయింది. పోపు ఈ విధంగా వేగితేనే పచ్చళ్ళలోకి బాగుంటుందండి. చక్కగా పంటికి కరకర తగులుతూ బాగుంటుంది అనమాట. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చళ్ళలో యాడ్ చేసేయటమేనండి. ఇదంతా ఒకసారి కలిపేసుకుని మూత పెడితే గుమ్మగుమ్మలాడే కొత్తిమీర చట్నీ అయితే రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.